సమూయేలు రెండవ గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతాను. నాతో కలిసి బిగ్గరగా చెప్పాలి. సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. నీవు, అందరూ బిగ్గరగా చెప్పండి, నీవు పోవు చోట్లెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి లోకములోని కనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేస్తున్నాను. మరలా చదువుతామండి. నీవు పోవు చోట్లెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి లోకములోని కనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ప్రియులరా, దేవుని వాక్యాలు కొన్ని ధ్యానిస్తూ ఉంటే అన్ని వాక్యాలు బలమైనవే, కానీ కొన్ని వాక్యాలు ధ్యానిస్తూ ఉంటే మన ఒళ్ళు గగుర్చుపడుతుంది. మన ఒళ్ళు గగుర్చుపడుతుంది. కారణం ఏంటంటే ఆ వాక్యములో ఉన్న మాటలు మన హృదయాలను తాకుతాయి. దావీదుతో దేవుడు అంటున్న మాట, నీవు పోవు చోట్లెల్లా, ఎక్కడెక్కడికట్టా పోవు చోట్లెల్లా నేను నీకు తోడుగా ఉండి నీ శత్రువులను నీ ముందర నిలవకుండా నిర్మూలము చేసి. మనము పుట్టినది మొదలు ఈ లోక యాత్ర ముగించే వరకు ఎన్నో చోట్లకి వెళ్తా ఉంటాం, ఎన్నో స్థలాలకు వెళ్తాం, ఎన్నో చోట్లకి వెళ్తాం. కొన్ని చోట్లు దేవుని తోడు లేకపోతే మనం అక్కడ క్షేమంగా ఉండలేం. దేవుడు దావీదుకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీవు పోవు చోట్లెల్లా నేను నీకు తోడుగా. మాట ఎంత మనకు బలం ఇచ్చిందో చూడండి. ఎక్కడికి వెళ్తాం? మనం పనికి వెళ్తాము, అనేక రకాల ప్రయాణాలు చేస్తాం, ఎన్నో చోట్లకు తిరిగి వస్తాము. దేవుడు అంటున్నాడు దావీదుతో, నువ్వు పోవు చోట్లెల్లా నేను నీకు తోడు. ఆలోచించండి, మనం వెళ్ళే చోట్లలో దేవుడు తోడుగా లేకపోతే క్షేమంగా తిరిగి ఇంటికి ఆమె చూడండి. మన నిన్నటి దినాన మన రాష్ట్రం చాలా రాష్ట్రాల నుండి వియత్నాం అనేటువంటి దేశానికి చూడటానికి వెళ్ళారు కొంతమంది. వెళ్ళి ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రాముఖ్యమైన స్థలాలన్నీ చూసి సముద్రములో కూడా కొంత దూరం, ఇక్కడ నుండి అక్కడ వరకు దూరం, కొన్ని దూరాలు ప్లేసులు నిర్ణయిస్తారు. అక్కడ వాడలో వెళ్ళి తీసుకెళ్ళి చూపించి మరలా తీసుకొస్తారు. ఏ దేశానికి వెళ్ళినా ఇలా వాడలో తిరిగి చూసేటువంటి ఆ స్థలాలు ఉంటాయి. వియత్నాం అనే దేశానికి వెళ్ళారు. నిన్న ఉదయాన్నే బయలుదేరి ఆ సముద్రంలో ఈ గట్టు నుండి ఆ గట్టుకు వెళ్ళారు. అంతా చూశారు. తిరిగి మరలా వస్తూ ఉంటే ఆ వాడ కాస్త తిరుగుబడి చూశారు. వాడ తిరుగుబడితే చెప్పండి 75 వాళ్ళలో 9 మిగిలిన ఎలా బతికారు తెలుసా?
ఆ పడవ ఎక్కేటప్పుడు లైఫ్ జాకెట్లని ఇస్తాను. నేను కూడా థాయిలాండ్ అటు వెళ్ళినప్పుడు మాకు కూడా వాడెక్కేటప్పుడు ఇదంతా ఇస్తాను, నేను కట్టేసుకోవాలి. సముద్రంలో పడినా తేలాడుతా ఉంటా, మునిగిపోం. వాటిని లైఫ్ జాకెట్స్ అంటారు. అవి వేసుకున్న సముద్రంలో పడగని ముందు ఇలా గుండె ఆగిపోదు. నీళ్ళలో మునిగి చనిపోవాలా, పడగానే సముద్రంలో పడ్డాము, తిరిగి భయముతో 19 మంది లైఫ్ జాకెట్ ఉన్నా కూడా చూసారా. పోవు చోటు చెప్పండి, దేవుడు మనకు తోడుగా ఉంటే క్షేమంగా, మనం వెళ్ళిన స్థలములో దేవుని తోడు లేకపోతే మనము క్షేమంగా తిరిగి చాలా భయమేస్తాం. దేవుని ఆయన మనలను సముద్రములోకి వెళ్ళినా, ఎడారిలోకి వెళ్ళినా దేవుని తోడు నీకుంటే క్షేమంగా వస్తుంది. చూడండి, వాక్యంలో మనం గమనిస్తాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం. వెరీ గుడ్. నేను నీకు ముందుగా పోవచ్చు. అంటే దేవుడంట మనకంటే చెప్పండి ముందుగా పోతుంది. ఆయన ముందుగా పోతూ మనల్ని వెనకాల నడిపిస్తుంది. చాలా శ్రేష్టమైన ప్రయాణం. ఎందుకని? మనకు ముందెవరున్నారు? దేవుడు అంటున్నాడు అక్కడ, చూడండి, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టలన్నిటినీ ఏం చేస్తాడంట? చప్పటి కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఆ విజయాన్ని మనం చూస్తే చాలా ఆవేశంగా భయమేసింది. రేపు సెప్టెంబర్లో, నవంబర్లో వెళ్ళాలి. ఏం వెళ్దాములు అనిపిస్తుంది చూసారా. తల్లి తండ్రి వెళ్ళారు, పిల్లలు ఇక్కడ, తల్లిదండ్రులు మనం ఎక్కడ మనం చెప్పండి, దేవుడు మనకు ఎందుకని వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నువ్వు పోవు చోట్లెల్లా నేను నీకు ఎలా తోడుంటాడు ఆయన? నువ్వు ముందెళ్తుంటే ఆయన వెనక రాడు. ఆయనే ముందుగా వెళ్ళుచు మనలను వెనకాల నడిపిస్తాడు. చూడండి ఎక్కడ రాసి పెట్టిన నిర్గమకాండం 13వ అధ్యాయం 21, 22 వచ్చిన వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా దేవుడు త్రోవను వారిని నడిపించుటకై పగలు మేఘ స్తంభములోను వారికి వెలుగించుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి, మన దేవుడు ముందుంటే, ఒక వ్యక్తి ముందుగా వెళుతుంటే మనం వెనకాల వెళ్తే భయం ఉండదు. మనం ముందు వెళ్ళాలంటే భయం. మన దేవుడు మన పితరులను ఎలా నడిపించాడంటే, ఆయన పగలు మేఘ స్తంభములోను రాత్రి తోడుగా ఉంది నడిపించు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నా పితరులను ఆవరించి
పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచి ఉన్నవాడా యేసయ్యా, నా హృదయాభిలాషం నీవేనయ్యా మెస్సయ్యా, నా తీయని తలంపులు నీవేనయ్యా. పగలైనా దేవుడు మనకు తోడుగా ఉంటే చీకటి చీకటి. ఎందుకని దేవుడు వెలుగై ఉన్న దేవుడు చీకటిలో మనలను నడిపించేటప్పుడు అది మనకు వెలుగుగా కాబట్టి పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను దేవుడు తోడుగా ఉండి మన పితరులను నడిపించాడు, మనలను నడిపిస్తాడు. చెప్పాలి, మన బిడ్డలను. మన పితరులను నడిపించిన దేవుడు, మనలను నడిపిస్తున్న దేవుడు. చెప్పాలి, మన బిడ్డలను నడిపించనయ్యున్న మనకి నీతో పాటు ఇవ్వడాన్ని ఆ పనిలో నీకు చేయి, ఆ ప్రయాణంలో నీకు క్షేమం, ఆ ప్రయాణం అంతా దేవుడు క్షేమకరంగా చేస్తాడు. ఇప్పుడు దుబాయ్ వెళితే అక్కడ ఒక ఎడారి ఉంది, అందులో వెళ్ళి ఆ ఎడారంతా చూడటానికి ఒక చోట ఆపి అక్కడికి వెళితే కను చూపు మేరలో చెట్టు గాని మనిషి గాని ఎవ్వరు కనపడరు. ఎడారిలో దాహమేస్తున్నారు. దాహం అంటే దప్పికైందనుకో నీళ్ళు ఇవ్వడానికి ఎవరు. ఇక్కడ ఒక ఆయన వాటర్ పెట్టి ఒక నీళ్ళ బాటలు నీ దొంగలకు వేయి అక్కడ నీళ్ళు ఒకసారి ఏం జరిగిందంటే విమానాశ్రయంలో దిగినాం, అక్కడ నీళ్ళ బాటలు బయటే తీసుకొని వెళ్ళాలి. విమానాశ్రయంలోనే షాపులన్నీ ఉండే దగ్గరే కొనాలి, కానీ లోపలికి వెళ్ళినాక బాటిల్ ఉండవు. నాకు దాహం వేస్తాను. నేను వెళ్ళి ఆ సెక్యూరిటీ ఒక ఆమె ఉంది, అక్కడ సెక్యూరిటీ డ్రెస్ వేసుకుని ఆమె దగ్గరికి వెళ్ళి, మేడం ఎనీ వాటర్ బాటిల్ అవైలబుల్ హియర్ అంటే మనకు నో అని మైక్ తీసుకొచ్చి అవుతుంది. వాటర్ బాటిల్స్ ప్లీజ్ ప్రొవైడ్, ప్లీజ్ హెల్ప్. వాటర్ బాటిల్స్ హెల్ప్ చేయండి అని ప్రకటన చేయగానే ఎక్కడెక్కడ వాళ్ళందరూ చిగురు రెండు తీసుకున్నామని చాలు, ఆమె రెండు తీసుకుంది చాలని ఆమె ఒకటి ఉంచుకొని నాకు ఒకటి ఇచ్చింది. మనం రైల్వే స్టేషన్ లో వాటర్ బాటిల్ ప్లీజ్ అంటిస్తారు, ఎవరన్నా ప్లీజ్ అన్ని చస్తున్నా చూసినా నేను కూడా దేవుని బిడ్డలుండే ఈ దేవుని పిల్లలుండే ఈ స్థలం వాళ్ళకు కూడా వాటర్ బాటిల్ అంత ఈజీగా దొరకాల, చాలా కాస్ట్లీ పెట్టి కొన్నా. కానీ దేవునిని బట్టి నీళ్ళ బాటిల్ అంట దయచేసి ఇవ్వండి అని ఆమె చెప్పగానే ఒకళ్ళంట ఒకళ్ళు నీళ్ళ బాటిల్ చాలా ఖరీదు, దొరకదు. కానీ అక్కడ వాళ్ళు దేవుడు మనం వెళ్ళే ప్రతి స్థలములో ప్రతి ప్రయాణంలో దేవుడు మనకు క్షేమమునిస్తాడు. ఆమేన్. పగలేమో దేవుడు మేఘ స్తంభంలో ఉన్నాడు, ఎండ పెద్దగా తగలకుండా. రాత్రి ఏమో అగ్ని స్తంభముగా ఉండి మన పితరులను నడిపించి. రెండో మాట చూడండి, నీ శత్రువులను నీ ఎదుట నిలువకుండా చెప్పాలి నిర్మూలము. మన శత్రువులు మన ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి. నిర్గమకాండం 14వ అధ్యాయం 23వ వచనం, ఐగుప్తీయులను ఫరో గుర్రములను
పక్షములో చేరారు. అయితే వేకువ జామున దేవుడు ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఇశ్రాయేలీయులకి వెలిగించాడు దేవుడు. ఐగుప్తీయులకి చీకటినిచ్చి కలవరపడిపోయారు. 14వ వచనం 14 యెహోవా మన పక్షమున యుద్ధం మీరు ఊరకయే నిలిచి. దేవుడు మన పక్షాన యుద్ధము చేస్తే ఉదయం అయితే దేవుడు మనతో ఉన్నప్పుడు మన పక్షాన ఆయన తానే ఆ యుద్ధములో ఇశ్రాయేలీయులకు అలా చేశాడు దేవుడు. ఆయన ప్రజలైన మనకు కూడా రీతిగా మన పక్షాన యుద్ధము చేసి గొప్ప ఆధిక్యతో చూడండి. శత్రువులు వస్తున్నారు, మరో సైన్యం వస్తుంది, ఇశ్రాయేలీయులు ముందెళ్తా ఉన్నారు. వాళ్ళకేమో దేవుడు వెలిగిస్తున్నాడు, వీళ్ళకేమో చీకటి. శత్రువులకు చీకటి, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు వెలుగు. శత్రువులు చీకటిలో దేవుని యొక్క మహా ఆయన మనకు వెలుగుగా ఉండి. మూడో మాట చూడండి, గొప్ప పేరంట. అక్కడ ఉంది చదవండి, కనులకు కలిగే పేరు వంటి గొప్ప పేరు మనకు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు 2:20, 2 సమూయేలు 7:23. వారిని విమోచించునట్లు ఖ్యాతి కలుగునట్లు. చూసారు, దేవుడు పేరును ఖ్యాతిని ఇచ్చే మనకంటే ముందు పోయే దేవుడు, ముందుగా నడిచే దేవుడు, మన మార్గంలో మన పక్షాన యుద్ధము చేసే దేవుడు, మనకు పేరును మంచి. చెప్పండి, దావీదు ప్రారంభ స్థితి ఏంటి? గొర్రెలను. తర్వాత ఆయన స్థితి ఎంతగా దేవుడు పేరు ప్రఖ్యాతలను ఇచ్చాడంటే ఆ దేశానికి, ఇశ్రాయేలీయులకు రాజు. ఆయన తర్వాత ఆయన కుమారుడైన సొలొమోనుకు దేవుడు పేరు ప్రఖ్యాతలను ఇచ్చాడు. మనకు పేరును ఖ్యాతిని కలుగు చేసే దేవుడు, మన తర్వాత మన బిడ్డలకు కూడా పేరు ఖ్యాతిని. దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథములో చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు 5:1. మరియు నరపుత్రుడా తీసుకొని సవరము చేస్తూ తూచి విభాగములు చేయము. పట్టణమును ముట్టడి వేసిన దినమును సంపూర్ణమైనప్పుడు కాల్చి తీసి దానిని చుట్టి ఏదైనా ఈ పేరును చెడగొట్టేది ఉంటే దేవుడట ఒక వెంట్రుకలను తీసుకొని గాలికి ఎగిరిపోవునట్లు
నీలో ఉన్న అపరిశుద్ధత అంతా తీసివేస్తాడు. ఎలాగో తెలుసా? అలా వెంట్రుకలను ఉనికి ఆ వెంట్రుకలు విసర్జిస్తే గాలికి ఎలా వెళ్ళిపోతాయి. ఆ రీతిగా నీలో ఉన్న కల్మషం అంతా కడిగి వేసి, దావీదు జీవితంలో కూడా ఒకే ఒక్క పాపం ఉంది. దానికి తగిన పశ్చాత్తాపము దావీదులో కలిగినప్పుడు దేవుడు మరలా దావీదు క్షమించి శుద్ధి చేసి దావీదు జీవితంలో అత్యధికమైన ఆశీర్వాదాలను ఇస్తాడు. దావీదుకు వృద్ధాప్యమందు కూడా శక్తినిచ్చి బలమునిచ్చి తన కుమారులను ఆశీర్వదించి నీలో ఉన్న అపరిశుద్ధత లేక మనలో ఉన్న అపరిశుద్ధత మనం తీసుకువేసుకోవాలంటే మనకు శక్తి చాలదు. కానీ దేవుడే మనలను కడిగి శుద్ధి చేసి, చదవండి ఆ మాట, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను 1. అయితే ఆయన వెలుగులో చివరి భాగం యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను శుద్ధి చేస్తుంది. ఆ రక్తములో కడగబడితే శుద్ధి చేయబడతాం, శుద్ధీకరించబడతాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ శుద్ధి పొందుకున్న నీవు నేను ఎన్నడూ అపరిశుద్ధతలోనికి ప్రభు మనల్ని శుద్ధీకరించినప్పుడు మరలా అపరిశుద్ధతలోనికి వెళ్ళం. తర్వాత మాట చూడండి, నిన్ను వర్జిల్ల చేసి, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు 2. దావీదు అంతకంతకు వర్జిల్లదు, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి దేవుడు తోడుంటే వర్ధిల్లుతాం, దేవుని తోడుంటే వర్ధిల్లుతాం, దేవుని తోడుంటే అంతకంతకు వర్ధిల్లి. అలాగే 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు. అంటే దేవుని తోడున్న కుటుంబము, దేవుని తోడు లేని, దేవుని తోడున్న కుటుంబము అంతకంతకు, దేవుని తోడు లేని కుటుంబం అంతకంతకు. మన కుటుంబం వర్ధిల్లాలి, మనం కష్టపడితే కాదండి, దేవుని తోడు, నీ బలము చూపిస్తే కాదండి, నీ జ్ఞానము చూపిస్తే కాదు, దేవుడు నీకు. బైబిల్లో మాట చరిత్రం చాలా సౌలేమో రాజు, దావీదేమో సామాన్యమైన మానవుడు. సౌలు రాజయ్యుని కూడా ఆ కుటుంబం ఏమైందంట అంతకంతకు. దావీదు సామాన్యమైన వాడైన అంతకంతకు వర్ధిల్లాలి అంటే దేవుడు మనకు, దేవుని తోడున్న కుటుంబం, దేవుని తోడున్న మనుషులు అంతకంతకు చెప్పాలి వర్ధిల్లి. తర్వాత మాట చూడండి, ఆయన కాపాడేది. ఈ 9వ వచనములో దేవుడు తోడుగా ఉండి శత్రువులందరి చేతిలో నుండి దావీదుని ఏం చేశాడు? అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం. అపోస్తులు 16:26. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అగిరెను, వెంటనే తలుపులన్నీ
తెలుసుకొని బంధకాలన్నీ ఊడిపోయాయి. దేవుడు చెరసాల నుండి పౌలును సీలను, అదే అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు చదవాలి. ఏ రోజు నుండి వెలుపలికి తీసుకొని రావాలని ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండారు. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలను కాల్చుకొని ఉన్నారు. కావలి వారు ఉన్నారు. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచారు. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశం. అమ్మ, చెరసాల్లో అంటే జైల్లో వెలుగుండదు. ఏముండింది? ప్రార్థన చేసాం కాబట్టి లోపల ఇంత దానిలో వెళ్ళాలి. చీకట్లో పౌలు శీలను చెరసాల ఎలా ఉంటుంది? ఇక్కడ పేతురు గారు చెరసాల్లో ఉంటే దేవదూత వచ్చేసరికి చీకటంతా మనకు చీకటి కాదు. దేవుడు ఏ స్థలంలో అడుగు పెట్టినక్కడ ఏమవుతుంది? ఎందుకో తెలుసా? ఆయనలో జీవం ఉండేనా, జీవము మనుషులకు వెలుగు. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి వెలుగై ఉన్న దేవుని దూత ఆ చెరసాలలోకి వచ్చేసరికి చెరసాలంతా ఏమైందంట? దేవదూత పేతురు తట్టి లేపి బయటికి తీసుకొచ్చి ప్రభు మనను కాపాడే. ఇంకా వాక్యంలో చూడండి ప్రియులరా, ఆ రీతిగా కాపాడిన దేవుడు వారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చి పేతురును బయటికి తీసుకొచ్చి ఊరి గవిని దాటించిన తర్వాత చదువు 10వ వచనం, మొదటి కావలి 2వ కావలి దాటి పట్టణమునకు పోగు వచ్చినప్పుడు దానంతటది ఆ గడి ఆ గేటు తెరచు. మనకు గేటు కానీ దేవునికి గేటు. ఆయన మహిమ కలిగిన దేవుడు గేటు దాటించి దేవుని యొక్క తోడు చెరసాలలో వారిని బహుక్షేమంగా బయటికి. తర్వాత చూడండి నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యి నీవు ఏమి పలకవలసినది నీకు నేను దేవుడట మా మోషే అంటున్నా, నువ్వు వెళ్ళయ్యా, నేను నీ నోటికి తోడు. ఎక్కడ తోడు? అందరూ చెప్పండి. నోటికి దేవుడు, నీ నోటికి దేవుడు తోడుగా నేను పెట్టని మాట్లాడనే. దేవుని తోడు నీ నోటికుంటే నీ నోరు దేవుడు చెప్పిన విషయం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం చూడండి, అక్కడ రాయబడిన మాట 10వ వచనం 9వ వచనం నుండి, చెయ్యి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచుకున్నాను.
లెక్కేసుకోండి. ఆడ ఆ 6 రకాల మాట. మొదటి మాట తెల్లగించే మాట, రెండో మాట విరుగగొట్టే మాట, మూడో మాట నశింపజేసే మాట, నాలుగో మాట పడద్రోసే మాట, తర్వాత మాట నాకే మాట కట్టే. మొత్తం 6 రకాలైన మాటలు దేవుడు మన నోట పడద్రోసే మాట. ప్రవక్త ఎవరికైనా తన నోటితో ఒక ప్రకటన చేస్తే మాట ప్రవచించాడంటే ప్రవక్త ఆ మాట ఖచ్చితంగా ఏమన్నాడో తెలుసా? ఒక ప్రవక్త వెళ్ళి ఆహాబు అనే రాజు కాలంలో ఒక ప్రవక్త వెళ్ళి బలిపీఠము పగిలి బ్రద్దలైపోద్ది అన్నాడు. రాజు కోపం వచ్చి ఈ ప్రవక్తను పట్టుకోబోయాడు. ఇలా పట్టుకోబోయేసరికి చెయ్యి ఎప్పుడైతే ప్రవక్త మాట చెప్పాడో రాజు కోపం వచ్చి అసలు మా ప్రవచించిన ప్రవక్తనే ఏదన్నా చేద్దామని పట్టుకొని చెయ్యేమైంది. ఇప్పుడు భయం వేసింది రాజుయ్యా, నా చెయ్యి మునపట్లా వచ్చేటట్టు ఆ ప్రవక్త ప్రార్థన చేయగలి చెయ్యి మరల ఎప్పటిలాగా. ఇలా జరుగుతుంటే బలిపీఠము నడిమికి పగిలి బ్రద్దలై ప్రార్థన శక్తి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు ఈ నోట ఒక మాట ప్రవచిస్తే ఆ మాట ప్రకారం దేవుడు చేయుగా పిల్లలప్పుడు దొనపడ్డలు ఎన్నయ్యా అని బాధపడుతున్నాం. ఎన్నయ్యా అని ఆ ఫాదర్ దగ్గర కలివెలపల్లిలో ఆయన నమ్మకంగా పనిచేస్తాడు. ఫాదర్ దగ్గర పనిచేస్తాడు. ఆయన కన్నం పట్టి పెట్టడం, బట్టలు కూడా ఇంట్లో పని అంతా చేసి క్యాద్ ఎండిపోయిందయ్యి, పాలు పట్టిందంటే వెళ్ళి ఇంకో క్యాదను పట్టుకురమ్మని డబ్బులు ఇచ్చాడు. వెళ్ళాడు, ఆ పక్క ఊరిలో క్యాదను కొనుక్కున్నాడు, పట్టుకొని తీసుకొని వచ్చి వాళ్ళ ఊరి దగ్గరికి వచ్చేసరికి చీకటి పడి పడుకున్నాక సైతాను వచ్చి దీనిలో ప్రవేశించి పడుకొని నిద్రపోయాడు. నిద్ర బాగున్నాడు. ఈ గేదె నేర్చుకుంటే బాగుంటుంది. ఆ ఫాదర్ పోయి చదువుకో, మనం పొద్దాం, మనం పాలు బాగుంటాయి, ఇంట్లో మా అందరూ గేదెని ఇంటి దగ్గర పెట్టి ఉదయాన్నే ఫాదర్ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు. ఏం చేస్తాడు? అప్పుడు ఏడు పెట్టొచ్చింది. మాకు దూరకనే చెప్పండి, ఏడు చూస్తే దూరకనే నవ్వు ఏడ్చనికి ఆయన అడిగాడు, ఏంటో ఏడుస్తున్నావు, ఏంటని. ఫాదర్ గేదెను పట్టుకొచ్చి మా ఇంటి దగ్గర ఉదయాన్నే తీసుకుంటాం. గేదె పట్టుకొచ్చి ఉదయం చూసరికి అదేమైంది, చనిపోయింది. పెద్దగా ఏడ్చింది. ఇంకో గేదెను పట్టుకురమ్మని మళ్ళా డబ్బులు ఇచ్చాడు. చూసారా, వీడనుకున్నాడు గండమో నడిచింది. గండమో ఇంటికి వెళ్ళేసరికి ఆ గేదె అక్కడ పడిచి, ఎందుకో తెలుసా, చనిపోతే చనిపోయిందిలే అని ఆ ఫాదర్ ఒక మాట అన్నాడంట తన నోటితో, ఓ దేవా, ఆ పశువు యొక్క ఆత్మను నీ యొద్ద చేర్చుకో, పశువు యొక్క ఆత్మని యొద్ద చేర్చుకయ్యా అని ప్రార్థన చేసరికి ఆ గేదె ఆ టైంలో అక్కడ పడి, అర్థమైందా? తన ఇంటికి పోయేసరికి తాచుగా గేదె పడి
ఫాదర్ ఏ సమయంలో ప్రార్థన చేశాడో ఆ సమయంలోని గేద మన నోటంతా శక్తి. కొందరి నోరు శపిస్తే అంతే తెలుసా, కొందరి నోటితో ఆశీర్వదిస్తుంది అంతే. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట చెబుతాడు, నీవు ఆశీర్వదించు వారిని చదువుమా, నీవు శపించు వారిని నేను కూడా ఆశీర్వాదముగా ఉంటాను. ఆమె అందుకని కొంతమంది నోటికి ఎప్పుడు మంచి మాటలు వస్తారు, మరి కొంతమంది నోటికి ఎప్పుడు చెడు మాటలు. ప్రార్థించే మన అందరి నోట ఎల్లప్పుడూ మంచి మాటలు వచ్చునుగా. ఆ ఫాదర్ అయినా అలా అనేవాడు కాదు. అయ్యా గేద చనిపోయిందంటే, ఓ దేవా గేద యొక్క ఆత్మ నీ దగ్గర చేర్చుకయ్యా. ఆయన అక్కడ ప్రార్థన చేస్తే ఇక్కడ గేద పడిచాడు. మన నోటి మాటలు శక్తి గిరిగిరిగా ఉంటాయి. ఎప్పుడో తెలుసా, దేవుని శక్తి చేత నీవు నింపబడి. ఆమె మనం దేంతో నింపబడాలి? దేవుని. పేతురు గారి దగ్గరికి వచ్చి అననీయ సల్మీరా, పొలం ఇంతకే అమ్మావా అననీయ అని అడిగితే ఆయన ఏమన్నాడు? ఇంతకే. ఎందుకయ్యా దేవుడు అబద్ధం అనగానే అననీయ పడి కొంతసేపటికి ఆయన భార్య వచ్చిందంట. ఆ పొలం ఇంతకే అమ్మావా? అవునయ్యా ఇంతకే. ఈ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదాలు గుమ్మములో ఉన్నాయి అనగానే ఈయన కూడా పడి, ఎవరి దగ్గరైనా అబద్ధాలు చెప్తాను కానీ దేవుని దగ్గర అబద్ధము. అసలు ఆయన చూడు కదయ్యా, అందుకని ఆయన గడి అవుతున్నామంటున్నాను. దేవుడు చూస్తాడు, దేవుడు ఆయన చెవులను మనకిచ్చినప్పుడు. చూడండి 94వ కీర్తన, 94వ కీర్తన. ఆ చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు. మన నోరు దేవుని శక్తితో నింపుకోవాలి. నీకు చెప్పనా, మా 7వ తారీఖు మనకి ఏం జరిగింది? ఆన్లైన్ ఫాస్టింగ్ ప్రేరణ. అంటే మనం ఫాస్టింగ్ ఉండలేదు కాబట్టి అట్లా ఏమనాలి చెప్పండి? ఆన్లైన్ ఫాస్టింగ్, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన సరిగ్గా 5:30 మన చర్చి ముందు కూర్చొని అక్కడ ఆయనతో మాట్లాడి, ఆయన అలా పిచ్చి వెళ్ళిపోయి పొడిచి సిద్ధండి. అప్పుడప్పుడు మన చర్చి అన్నమాట వెళ్ళిపోయా. అలా వచ్చింది సెల్లు తీసుకొని చెంబులో దాచిపెట్టి దేంట్లో ఇంట్లోకి వెళ్ళి కొంచెం సేపు వచ్చి చూస్తూ. ఇప్పుడు ఎట్లుందంటే మన పరిస్థితి, సెల్లు లేకపోతే ఏమి నెంబర్లుగా మెసేజ్లు ఉండవు, ఫోన్ పే పనిచేసి ఆ సెల్లులో పడిపోయింది. లేకపోయిన ఉంటాం కానీ అట్లయిపోయింది మనిషి పరిస్థితి. నేను కంగారు పడిపోతాను. వాళ్ళు ఈ 5:30కు తీసుకొని దొనపడినంత తిరగడం మొదలుపెట్టి స్విచ్ ఆపడానికి ఆ సెల్లు కొద్దిగా కాస్ట్లీ బాగా మీకు స్విచ్ ఆపడం అందరికి చేత, నాకు చేత. ఇప్పుడు అక్కడి నుంచి పట్టుబడ్డాడు.
తిరిగి తిరిగి బ్రహ్మారావు పేట పోయింది అక్కడ చెప్పేసి ఇక్కడ 9ంటికి మనకేంటి నా మనస్సు తీర్మానం చేసుకున్న నేనెన్ని నీ పని నా పని నాకు మిత్రుడు సెల్ ఎక్కడుందంటే బ్రహ్మారావు పేట చెత్త కుండీలో చూపిస్తుంది ఇక్కడ వాడు అక్కడ ఏదో గెలిచారు కానీ ఇంకా అక్కడ లేదు పక్కింట్లో ఎక్కడ దాచిపెట్టి తెల్లవారి ఇక్కడి నుంచి 1:30 2ంటికి వెళ్ళాను కదా సేవకుని పంపించి ఏం చేయాలి బ్రహ్మాండంతో బైబిల్లో గొప్ప ప్రవక్త ఏం చేశాడంటే ఇబ్బంది వచ్చినప్పుడు స్నానము అన్నము ముఖము 21 రోజుల ఉపవాసం ఉంటే సమస్య నష్టపోయింది ఆమె హృదయాన్ని బట్టి కూడా నా ఉంటాను నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను నేను కూడా నా ఉంటున్నాను అని ఈ మంది పదకొండున్నర వాళ్ళ పేరు చెప్పమా వాళ్ళ సరిగ్గా ఆ పోయిన గంటకెళ్ళి ఆమెను అడిగాను దేవుడు తోడు బైబిల్ తోడు వేరే ప్రాంతం నుంచి పోవాలనుకుంటారు అనుకున్నాను 27వ తారీఖు తెల్ల సొమ్ము వాళ్ళ దగ్గర ఆమె ఏం చేయలేకపోయింది వాళ్ళు అరిగించుకోలేకపోయానా ఏమన్నారు ధైర్యం తెచ్చు మన దేవుడు మన ఇంటి వారికి మన కలిగిన సమస్తానికి తోడుగా ఉండి ఎట్లా తీసుకెళ్ళారు అట్లాగే తీసుకొచ్చి మనం ఇన్ని ప్రతి స్థలంలో దేవుడు మనం తోడు వర్ధిల్ల చేసి గుణపరిచి కాపాడి ఆదరించి పంపించింది